Students, now let us discuss in our syllabus. Next syllabus, the first topic is in resume. That is the topic name is resume. It is also called CV. CV means curriculum vitae, biodata form. Biodata form అనొచ్చు, curriculum vitae అనొచ్చు, resume అనొచ్చు. సో కాబట్టి ఏంటంటే మనకి resume అనేటువంటి ఎక్కువగా పిలవడం అనేటువంటిది జరుగుతుంది. resume అనేటువంటి మనకి ఎక్కువగా వాడడం జరుగుతుందండి. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ resume and what is the purpose of using resume? It will help after completion of your graduation and post graduation, after completion of your studies. Total studies, if you want to apply any job in any other institutions and companies in other sectors, you have to apply through the CV for that job. సో ఇక్కడ మీరు మీ యొక్క స్టడీస్ అనేటువంటి అన్ని కంప్లీట్ అయిన తర్వాతకి ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్లో కానీ ఒక కంపెనీలో కానీ ఏదైనా ఒక జాబ్ చేయాలనుకున్నప్పుడు ఆ జాబ్కి అప్లై చేయడానికి ఉపయోగపడేది ఏంటంటే రెజ్యూమే అండ్ సివి అండి. రెజ్యూమే ఆర్ సివి. ఈ విధంగా చక్కగా మనము ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ఎంఎస్ వర్డ్లో మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనము కంప్లీట్గా టైప్ చేసుకొని అది ప్రింట్అవుట్ తీసుకొని దానికి మనకి సంబంధించిన క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి జిరాక్స్ సెట్స్ అనేటువంటి అటాచ్ చేయాల్సి ఉంటుంది. లైక్ యువర్ 10th మెమో, ఇంటర్మీడియట్ మెమో, డిగ్రీ మెమో, పీజీ మెమో, బిఎడ్ మెమో, సమ్ అదర్ సెక్టర్ సంబంధించినటువంటి కానీ స్పోర్ట్స్ సంబంధించినటువంటి వేరే గ్రూప్ సంబంధించిన మెమోస్ ఏవైతే ఉంటాయి కూడా మీ క్వాలిఫికేషన్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని కూడా ఇంక్లూడ్ చేసి మీరు ఏ జాబ్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ జాబ్కి సెండ్ చేయడానికి ఉపయోగపడేటువంటి మనము రెజ్యూమే అండి. It will help you after completion of your graduation to apply a job. Job apply చేయడానికి ఉపయోగపడేటువంటి curriculum vitae. So curriculum vitae అంటే it is a lengthy process. అన్ని రకాల ఇన్ఫర్మేషన్ మనము curriculum vitae అంటామండి. సో ఈ విధంగా మరి ఒక రెజ్యూమేని ప్రిపేర్ చేయాలి అంటే మనకి ఏమేమి ఉంటాయి, ఏ ఇన్ఫర్మేషన్ అనేటువంటి మనం ఇందులో పొందుపరచాల్సి ఉంటుంది. సో ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మరి ఎలా అడుగుతున్నాం మనకి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తీసుకున్నట్లయితే ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దే విల్ ఆస్క్ గివ్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పర్సన్. ఏదో ఒక వ్యక్తి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. సో అండ్ సో నేమ్, సో రాజు అనేటువంటి నేమ్ కావచ్చు, ఆయన ఒక డిగ్రీ కంప్లీట్ చేశాడు, తర్వాత అతనికి ఒక 2 సంవత్సరాల స్కూల్ టీచింగ్ అనుభవం ఉన్నది, ఇంగ్లీష్లో అతను బోధించగలరు అనేటువంటిది, ఇలా 2 years ఎక్స్పీరియన్స్, డిగ్రీ కంప్లీట్ చేశాడు. సో కాబట్టి ఒక స్కూల్లో వేకెన్సీస్ కోసం అప్లై చేయడానికి మనము ఆ విధంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాడంటే సో ఆ ఇన్ఫర్మేషన్ మనం ప్రజెంట్ చేస్తూ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సమ్ టైమ్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా ఇవ్వచ్చు. లైక్ అండ్ అడ్వర్టైజ్మెంట్, ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా వేకెన్సీస్ ఆర్ అవైలబుల్ ఇన్ నీలగిరి జూనియర్ కాలేజ్ ఫర్ టీచింగ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్, ఎక్స్పీరియన్స్ మస్ట్ బి అండ్ స్పోకెన్ ఫర్ ఇన్ ఇంగ్లీష్. ఈ విధంగా మనకు ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా ఇస్తుంది అనమాట. పలానా ఒక ఇన్స్టిట్యూషన్లో ఖాళీగా ఒక సబ్జెక్ట్ అనేటువంటి ఉన్నదండి, అది బోధించడానికి 2 సంవత్సరాలు అనుభవం ఉండాలి, ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ ఉండాలి, సో ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇలా కూడా అడ్వర్టైజ్మెంట్ లాగా ఇచ్చినట్టు నాట్ గివెన్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్, ఎనీ అదర్ డీటెయిల్స్, ఇట్ లాస్ట్ గివెన్ ఎనీ అదర్ నేమ్, ఇలాంటి పేరు లేకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా ఇస్తాడండి. ఇచ్చినప్పుడు అప్పుడు మనమే డిగ్రీ కానీ పీజీ కానీ అయిపోయినట్టుగా ఫీల్ అవుతూ మన డీటెయిల్సే ప్రజెంట్ చేస్తూ ఆ ఇన్ఫర్మేషన్ మనం రాసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనము 2 రకాలుగా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రజెంట్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వని కూడా మనము ఓన్గా మన ఇన్ఫర్మేషన్ ప్రజెంటేషన్ చేస్తూ రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడంటే మనకి 4 మార్కులు ఉంటుంది. చాలా ఈజీ అండి. ఇక్కడ ఏదైనా మీ గురించి మీ డీటెయిల్స్ మీరే ప్రజెంట్ చేసుకునేటువంటిది అనమాట. సో కాబట్టి ఇక్కడ ఎలాంటి డీటెయిల్స్ ఉంటాయో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్ దట్ ఫస్ట్ వాట్ ఈజ్ పర్సనల్ ప్రొఫైల్, పర్సనల్ ప్రొఫైల్, పర్సనల్ డేటా, పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఇలా ఏదైనా హెడ్డింగ్స్ అనుకుంటున్నాను. ఆల్ దీస్ హెడ్డింగ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ హెడ్డింగ్స్ అనేటువంటి మనం గుర్తున్నారని మీరు హెడ్డింగ్ బట్టి ఆటోమేటిక్గా రాసుకోవచ్చు అన్నమాట. పర్సనల్ ప్రొఫైల్ అనొచ్చు, పర్సనల్ డేటా అనొచ్చు, పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనొచ్చు, ఈ విధంగా. సో ఏమేమి ఉన్నాయండి అంటే మేజర్గా ఇక్కడ 10 కాలమ్స్ వరకు మీరు ప్రజెంట్ చేయాలండి, 10 కాలమ్స్ వరకు రావాలి. ఏముంటాయి పర్సనల్ ప్రొఫైల్ అంటే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్,
gender, religion, nationality, languages known, marital status, and finally address. జనరల్ పర్సనల్ ప్రొఫైల్ అంటే ఏంటంటే మీకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వడం. వ్యక్తిగత సమాచారం అంటే మీకు సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారం ఇవ్వడం అంటే మీ పేరు, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఉన్నప్పుడు పేరు రాయాలి, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ రాయాలి, యువర్ నేమ్ రాయాలి, అండ్ నేమ్ ఆఫ్ ద ఫాదర్ నేమ్ రాయాలి, మదర్ నేమ్ రాయాలి, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్, యువర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్లారిఫికేషన్ చేస్తూ హౌ మెనీ ఇయర్స్ ఓల్డ్ యు హావ్, ఎన్ని సంవత్సరాలు ఉందో, 18 ఇయర్స్ ఓల్డ్, 20 ఇయర్స్ ఓల్డ్, 25 ఇయర్స్ ఓల్డ్ అది రాయాల్సి. జెండర్ అన్నప్పుడు మనకి మేల్ ఫీమేల్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. నేషనాలిటీ అన్నప్పుడు భారత నేషనాలిటీ దర్ ఆల్ ఇండియన్స్, నేషనాలిటీ వచ్చినప్పటికి ఇండియన్ అని రాస్తాం. రిలీజియన్ ఉంటుంది, రిలీజియన్ అన్నప్పుడు మనకి ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ్, సిక్, జైన్ రకరకాల రిలీజియన్స్ అనేవి మన ఇండియాలో ఉంటుంది కాబట్టి హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ఈ విధంగా జనరల్ మనకి రాయడం జరుగుతుంది. రిలీజియన్ నేషనాలిటీ అంటేనేమో ఇండియన్ అండి, రిలీజియన్ అన్నప్పుడు సమ్ చేంజెస్ అనేవి వస్తుంటాయి అన్నమాట. లాంగ్వేజెస్ ఉన్నప్పుడు తెలిసిన భాష అన్నప్పుడు తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్ అనేటువంటి రాస్తాం. తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నోన్. అండ్ మ్యారిటల్ స్టేటస్ ఉంటుంది. మ్యారిటల్ స్టేటస్ అన్నప్పుడు ఐదర్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అనేటువంటి రాయడం అన్నమాట. సో ఈ విధంగా మనకి ఫైనల్ గా అడ్రస్ అనేటువంటి ఉంటుంది. అడ్రస్, ఫుల్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, కరస్పాండింగ్ అడ్రస్, జనరల్ గా చాలా రకాలుగా ఉంటుంది, అయితే రాసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి కొన్ని కాలమ్స్ లో మనము పర్సనల్ ప్రొఫైల్ లిమిటేసి 1 by 1 రాసుకోవచ్చు. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అండ్ రిలీజియన్, నేషనాలిటీ, లాంగ్వేజెస్ నోన్ అండ్ మ్యారిటల్ స్టేటస్, ఫైనల్లీ కరస్పాండింగ్ అడ్రస్. అడ్రస్ అన్నప్పుడు ఎలా స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ విత్ యువర్ డోర్ నెంబర్, ఇంటి నెంబర్ తో మనము స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ డోర్ నెంబర్ 3-187, గాంధీనగర్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, పిన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఈ విధంగా ఫుల్ కంప్లీట్ గా అడ్రస్ మొత్తం అనేది ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మీ ఇంటి నెంబరు, మీ స్ట్రీట్ నేమ్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, రైట్ యువర్ పిన్ నెంబర్, యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. మరి ఎందుకు సార్ ఇవన్నీ డీటెయిల్స్ అనేవి ప్రజెంట్ చేయాలి సార్ అంటే చేయాలి. ఎందుకంటే మీరు ఒక జాబ్కి అప్లై చేసిన తర్వాతకి వాళ్ళు ఏ విధంగానైనా కానీ మనకి ఇన్ఫార్మ్ చేయొచ్చు అనమాట. ఇమీడియట్గా కాల్ చేయాలంటే మీ మొబైల్ నెంబర్ కావాలి. ఒకవేళ కనుక మీకు ఒక లెటర్ సెండ్ చేయాలనుకున్నట్లయితే మీకు కంప్లీట్గా యువర్ డోర్ నెంబర్తో సహా స్ట్రీట్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, పిన్ నెంబర్ అంటుంటేనే ఒక లెటర్ అనేది ఇంటికి పోస్ట్ చేయొచ్చు. మొబైల్ నెంబర్ ద్వారా కాల్ చేయొచ్చు. లేకపోతే స్మార్ట్గా మనకి మెయిల్ చేయాలంటే మనకి ఈమెయిల్ ఐడీస్ ఇచ్చినట్లయితే మీకు మెయిల్ చేసేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంటారు అనమాట. సో ఈ విధంగా మనకి కంప్లీట్ అడ్రస్ అనేటువంటి మనకి పర్సనల్ ప్రొఫైల్లో ఉందన్నమాట. సో ఆల్ దీస్ ఆర్ గివెన్ ఇన్ పర్సనల్ ప్రొఫైల్. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, జెండర్, రిలీజియన్, నేషనాలిటీ, languages known, marital status and address. All these are written down in personal profile. Then second one is educational qualification. ఇక్కడ నేను వ్యక్తిగత సమాచారాన్ని పొందుపరిచిన తర్వాతకి రెండవ దాంట్లో మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనొచ్చు, లేకపోతే అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అని కూడా అనుకోవచ్చు అన్నమాట. అంటే విద్యా అర్హతలకు సంబంధించినటువంటి వాటి గురించి ఇక్కడ రాయాల్సి ఉందండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో ఎప్పుడైనా మనము హయ్యర్ నుంచి లోయర్ రాయాలి. హైయెస్ట్ క్వాలిఫికేషన్ స్టార్ట్ చేసుకుంటూ లోయెస్ట్ క్వాలిఫికేషన్కి వెళ్ళాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ రైట్ ఇన్ ద బాక్స్. ఎప్పుడైనా మీ యొక్క విద్యా అర్హత అనేటువంటి ఖచ్చితంగా ఎందులో రాయాలి, బాక్స్లో ప్రకటించాలండి. ఈ బాక్స్లో మనకి 4 కాలమ్స్గా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. The box contain how many columns? 4 columns. First one is qualification ఉంటుంది, second one వచ్చేసి institution ఉంటుంది, third one వచ్చేసి year of passing ఉంటుంది, fourth one వచ్చేసి percentage తీసుకోవచ్చు. Qualification, institution, year of passing and percentage. ఇలా 4 కాలమ్స్ మనము అకాడమిక్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మనము డివైడ్ చేయొచ్చు. So everybody should remember here, you start with higher to then go to lower qualification.
జనరల్ నేను ఫస్ట్ 10th క్లాస్ చదివాను, తర్వాత ఇంటర్మీడియట్ చదివాను, తర్వాత డిగ్రీ చదివాను, తర్వాత పీజీ చదివాను. ఎవరైనా అన్న చదువుతారు. అలానే మనం ఇక్కడ ఫస్ట్ 10th క్లాస్, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ, తర్వాత పీజీ రాస్తాం. మనం టోటల్గా రాంగ్ అవుతుందండి. హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఒకవేళ మీరు పీజీ చదివినట్లయితే పీజీ స్టార్ట్ చేయాలి, తర్వాత డిగ్రీ వస్తుంది, తర్వాత ఇంటర్మీడియట్ వస్తుంది, తర్వాత ఎస్ఎస్సి అన్నమాట. సో ఈ విధంగా హైయెస్ట్ క్వాలిఫికేషన్ నుంచి లోయెస్ట్ క్వాలిఫికేషన్కి వెళ్ళాలండి. సో ఈ విధంగా క్వాలిఫికేషన్లో నేను చదివినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ తెలుగు, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి మ్యాథ్స్ అనే విధంగా మనం రాసుకోవచ్చు ఉందండి. ఇన్స్టిట్యూషన్ అనే చూడనేమో విచ్ ఇన్స్టిట్యూషన్ యు ఆర్ కంప్లీటెడ్, ఇన్స్టిట్యూషన్ నేమ్ అనేది ఇన్స్టిట్యూషన్ నేమ్ అండ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ పానగల్లో మీరు 10th క్లాస్ కంప్లీట్ చేస్తారనుకోండి, జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ పానగల్. ఈ విధంగా ఇంటర్మీడియట్ నీలగిరి జూనియర్ కాలేజ్ అనుకోండి, ఇంటర్మీడియట్ కంప్లీట్ ఇంటర్మీడియట్ దగ్గర నీలగిరి జూనియర్ కాలేజ్ రామగిరి నల్గొండ. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఒకవేళ డిగ్రీ మీరు యూనివర్సిటీ కంప్లీట్ చేస్తున్నారనుకోండి, మహాత్మా గాంధీ యూనివర్సిటీ అండ్ నల్గొండ అనేటువంటి కూడా మనము రాయాల్సి ఉంటుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే ఫ్రమ్ ఇయర్ ఉండాలి 2 ఇయర్. ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్లో మీరు కంప్లీట్ చేస్తారు. 10th క్లాస్ 1 ఇయర్ ప్రజెంట్ చేయాలండి, ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ ఉండాలి, డిగ్రీ 3 ఇయర్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2 ఇయర్స్ ఉంటుంది, బీఎడ్ ఆల్సో 2 ఇయర్స్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఫ్రమ్ ఇయర్ అండ్ 2 ఇయర్ ఏ ఇయర్లో మీరు స్టార్ట్ చేశారు, ఏ ఇయర్లో కంప్లీట్ చేస్తారు అనేటువంటి కూడా ఖచ్చితంగా హ్యావ్ మెన్షన్ హియర్ 2 ఇయర్స్. ఎందుకంటే సమ్ ఇయర్స్ సమ్ స్టూడెంట్స్ హావ్ గివెన్ సమ్ గ్యాప్ బిట్వీన్ ఇంటర్మీడియట్ 3 ఇయర్స్ కానీ 4 ఇయర్స్ కంప్లీట్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో కాబట్టి మనకి ఇయర్ ఆఫ్ పాసింగ్ ఉండాలి, హౌ మచ్ పర్సెంటేజ్ వి హావ్ గాట్ ఇన్ 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీలో కానీ మీకు ఎందులో ఎంత పర్సెంటేజ్ అనేది రావడం జరిగిందో మీరు పర్సెంటేజ్ కూడా మీరు తీసుకొని ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇందులో మీరు ఈ యొక్క బాక్స్ అనేది మనం చూసినట్లయితే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, లోయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్కడెక్కడ చదివాడు, 10th ఎక్కడ చదివాడు, ఇంటర్ ఎక్కడ చదివాడు, డిగ్రీ ఎక్కడ చదివాడు, పీజీ ఎక్కడ చేశాడు, ఏ ఇయర్ నుంచి చేశాడు, ఎక్కడ గ్యాప్ వచ్చిందా, ఏ దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఉంది, మొత్తం మనకి ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీ యొక్క విద్యా అర్హతల గురించి మొత్తం మనకు తెలిసేలాగా ఉంటుంది అన్నమాట. సో ఆ బాక్స్ అనేది మొత్తం కూడా కంప్లీట్ డీటెయిల్డ్ డిస్క్రైబ్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. దెన్ థర్డ్ థింగ్ ఈజ్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఆర్ అదర్ క్వాలిఫికేషన్స్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కావచ్చు, అదర్ క్వాలిఫికేషన్స్ మనకి లైక్ ఎన్సిసి కానీ, ఎన్ఎస్ఎస్ కానీ, స్పోర్ట్స్ సంబంధించినటువంటి కావచ్చు కదండి, సమ్ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి కావచ్చు. ఇవి జనరల్గా మనకి గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో కనుక చదివినట్టయితే మనకు అందులో ఎన్సిసి అనేది ఉంటుంది, నేషనల్ క్రెడిట్ కార్డ్ అనేటువంటిది. ఆల్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో మనకి నేషనల్ సోషల్ సర్వీస్ అనేటువంటి సమ్ క్యాంప్స్ కండక్ట్ చేస్తుంటారండి. ఇయర్లీ 2 క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో పార్టిసిపేషన్ చేసినందుకు పార్టిసిపేట్ సర్టిఫికేట్ వస్తుందండి. మీరు ఏదైనా ఒక జాబ్ అప్లై చేసినప్పుడు అది ఒక ఫర్దర్ క్వాలిఫికేషన్ కూడా మనకి అది యూజ్ కావడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి ఎన్సిసి కానీ, ఎన్ఎస్ఎస్ కానీ, స్పోర్ట్స్ సంబంధించినటువంటి కేటగిరీ సంబంధించిన సర్టిఫికేట్స్ ఉన్నప్పుడు అవన్నీ కూడా మనము ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ మనం మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సరే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మనం ఉన్నా లేకున్నా కూడా ఈ విధంగా రాయాలి. జనరల్గా మీరు కంప్లీషన్ అయిన తర్వాత మీ స్టడీస్ అప్పుడు మీరు ఉన్నదాన్ని యాడ్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ 4th వన్ ఈజ్ కంప్యూటర్ స్కిల్స్ ఆర్ టెక్నికల్ స్కిల్స్ అన్నారు. టెక్నికల్ స్కిల్స్ అన్నారు, కంప్యూటర్ స్కిల్స్ అన్నారు. నౌడేస్ ఎవ్రీబడీ షుడ్ లెర్న్ సమ్ కంప్యూటర్ స్కిల్స్ అన్నమాట. ఖచ్చితంగా కొంత కంప్యూటర్ పరిజ్ఞానం అనేటువంటిది కూడా ఉండాల్సిన అవసరం ఏర్పడుతుందండి. లైక్ C++ అని, జావా అని, ఒరాకిల్ అని, ఫోటోషాప్ అని సో ఉంటాయి కదండి. ఫోటోషాప్ కావచ్చు, ఎంఎస్ ఆఫీస్ ఉంటుంది, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఫోటోషాప్, ఎంఎస్ వర్డ్, ఇలా మ్యాథ్స్ సంబంధించినవి కావచ్చు. ఇలాంటివన్నీ కూడా కొద్దిగా ఎంఎస్ ఆఫీస్ అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సంబంధించిన వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ కొద్దిగా కంప్యూటర్ పరిజ్ఞానం అండి. DCA, PGDCA అనేటువంటి కొన్ని కోర్సెస్ ఉంటాయండి. 3 months కోర్సెస్ కానీ, 6 months కోర్సెస్ కానీ ఇలాంటి కొన్ని కోర్సెస్ ఉంటాయండి. మీరు డ్యూరింగ్ ద డిగ్రీ చదివేటప్పుడు జస్ట్ ఒక 1 hour అలా మీరు కంప్యూటర్ కోర్స్ నేర్చుకున్నట్లయితే మీకు లైఫ్లో చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది అన్నమాట. సింపుల్ కోర్సెస్ అని కూడా టెక్నికల్ కానీ కంప్యూటర్ కోర్సెస్ కానీ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ యువర్ అప్లైయింగ్ ఏ జాబ్. అండ్ 5th కాలమ్ ఈజ్ హాబీస్. వాట్ ఆర్ ద హాబీస్ మీకు? మీకు ఉండేటువంటి అలవాట్లు ఏంటి? వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్,
ప్లేయింగ్ గేమ్స్, సింగింగ్ సాంగ్స్, మేకింగ్ డాన్స్, కలెక్టింగ్ స్టాంప్స్, ఇలా జనరల్గా మనకి ఉండే కూడా హాబీస్ ఏవో వన్ ఆర్ టూ అనేవి మనము ఇక్కడ ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ స్ట్రెంత్ అండి. స్ట్రెంత్ అంటే మనం ఉండేటువంటి బలం అంటే ఫిజికల్ స్ట్రెంత్ కాదంటే మనకు మెంటల్గా ఉండేటువంటి స్ట్రెంత్ అనమాట. ఒకవేళ మీకు జాబ్ ఇక్కడ తీసుకున్నట్లయితే మీకు స్ట్రెంత్ని బట్టి ఏ విధంగా డెవలప్ చేయగలుగుతుంది అనే విధంగా మనము ఇంప్రూవ్ చేయొచ్చు అనే విధంగా మనం ప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఐ విల్ ఇంప్రూవ్ యువర్ ఇన్స్టిట్యూషన్, పాజిటివ్ యాటిట్యూడ్, టీమ్ వర్క్. పాజిటివ్ యాటిట్యూడ్ అంటే జనరల్ అందరితో పాజిటివ్గా ఉంటారు. టీమ్ వర్క్ అంటే ఉన్నటువంటి కొలిక్ అందరితో కూడా కలిసి వర్క్ చేస్తారని చెప్పడం. ఇంప్రూవ్ యువర్ ఇన్స్టిట్యూషన్, మీకు ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేయడానికి నేను హార్డ్ వర్క్ చేస్తానండి. హార్డ్ వర్క్ నేచర్ అనేటువంటి కూడా కష్టపడి పని చేస్తూ ఉంటాము. ఇలా ఒక 2-3 మనము స్ట్రెంత్లో కనుక ప్రజెంట్ చేయొచ్చు అండి. డు నాట్ ఎక్స్ప్రెస్ యువర్ వీక్నెస్. వీక్నెస్ అని మనం ఎక్స్ప్రెస్ చేయకూడదు. ఓన్లీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అవర్ స్ట్రెంత్ ఓన్లీ. దెన్ సెవెంత్ వన్ ఈజ్ రిఫరెన్స్. రిఫరెన్స్ మీన్స్ ఒకవేళ మీరు ఒక ఇన్స్టిట్యూషన్లో ఒక జాబ్కి అప్లై చేస్తున్నప్పుడు కంపెనీలో కూడా ఇన్స్టిట్యూషన్లో అప్లై చేస్తున్నప్పుడు అందులో మీకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉండొచ్చు. ఆ వ్యక్తి ఉండడం, ఆ వ్యక్తి ద్వారా ఇంట్లో అప్లై చేశారు జాబ్, ఆ వ్యక్తి ద్వారా నేను అప్లై చేయడం అనేది జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ చెప్పడానికి రిఫరెన్స్ అనేటువంటిది అనమాట. రిఫర్ అవుతున్నాను, ఇతని ద్వారా నేను రిఫర్ కావడం అనేటువంటిది జరుగుతుంది. అందులో నాకు తెలిసిన వ్యక్తి ఉన్నప్పుడు అది ఆ యొక్క పర్సన్ నేమ్, పర్సన్ మొబైల్ నెంబర్, పర్సన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి మనము రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. లేకపోతే ప్రీవియస్గా మీరు ఏదైనా ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేస్తారు, ఒక స్కూల్లో వర్క్ చేశారంటే ఆ స్కూల్ నుంచి కొంచెం హైయెస్ట్ శాలరీ కోసం ఇంకొక స్కూల్లో జాయిన్ అయ్యారండి. ప్రీవియస్ 2 ఇయర్స్ నేను పలానా స్కూల్లో జాయిన్ చేశాను, స్కూల్లో 2 ఇయర్స్ వర్క్ చేస్తున్నప్పుడు ఆ స్కూల్కి సంబంధించినటువంటి హెడ్ మాస్టర్ కానీ ప్రిన్సిపల్ కానీ నేమ్ కానీ మొబైల్ నెంబర్ కానీ డీటెయిల్స్ అనేవి మనము రిఫరెన్స్ కనెక్ట్ చేస్తాం. లైక్ ఎక్స్పీరియన్స్ లాగా మెన్షన్ చేస్తుంటాం. నెక్స్ట్ ఇక ఇంపార్టెంట్గా మీ ఏదైనా ఉపయోగపడేటువంటి జాబ్ అప్లై చేసి జాబ్ చేసి మనకి సమ్ గెటింగ్ మనీ కావచ్చు, ఎక్స్పెక్టెడ్ శాలరీ కావచ్చు, శాలరీ ఎక్స్పెక్టెడ్ కావచ్చు. హౌ మచ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 20,000 అనుకోండి, 20,000 ఫర్ మంత్లీ అని మెన్షన్ చేయాలి. 20,000 ఫర్ మంత్లీ కానీ, ఫర్ డే కానీ, ఫర్ ఇయర్ కానీ, ఫర్ క్వార్టర్లీ కానీ, ఫర్ హాఫ్. జనరల్ అయితే మంత్ వైజ్ ఉంటుంది కాబట్టి జనరల్ మీద కూడా అమౌంట్ అనేది రాసి ఫర్ మంత్లీ రాసి ఈజీగా ఉంటుంది. ఫర్ అన్నప్పుడు ఫర్ కాకుండా PER ఫర్ మంత్లీ అనేది మనము మెన్షన్ చేసి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసినంత రాదంటే మనం కొద్దిగా ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయాలి. అందులోకి వచ్చేసరికి 1/3 కానీ హాఫ్లో మనకి సెలెక్ట్ కావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక 9th వచ్చేసి ఎక్స్పీరియన్స్. సో బిఫోర్ యూ హావ్ ఎనీ అదర్ ఎక్స్పీరియన్స్ లేదా ఇన్స్టిట్యూషన్ కానీ హౌ మెనీ ఇయర్స్ యూ హావ్ ఎక్స్పీరియన్స్. సో ఈ విధంగా నాకు 1 year కానీ 2 years అనేది ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఆ ప్రజెంట్ చేసినటువంటి ఎక్కడ ఏ ఇన్స్టిట్యూషన్ చేశారు. I have 2 years experience in Gautam Model School and from the academic year 2018 to 2020 in Nalgonda. I have 2 years experience in Gautam Model School in Nalgonda from the academic year 2018 to 2020. 2018 నుంచి 2020 వరకు గౌతమ్ మోడల్ స్కూల్లో మన నల్గొండలో ఒక 2 సంవత్సరాల అనుభవం ఉందనే విధంగా చేయడం అనమాట. ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, ఐ డోంట్ హ్యావ్ లేదా ఎక్స్పీరియన్స్, నో ఎక్స్పీరియన్స్ కూడా ప్రజెంట్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా ఏదైనా కంపెనీలు కానీ ఇన్స్టిట్యూషన్ కానీ ఏదైనా దాంట్లో వర్క్ చేసినటువంటి దాంట్లో మనం ఇక్కడ ఉన్నప్పుడు దాన్ని ఎక్స్పెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకి డీటెయిల్స్ అనేటువంటి కూడా ప్రజెంట్ చేసిన తర్వాతకి ఈ విధంగా ఈ రకాల డీటెయిల్స్ ప్రజెంట్ చేసిన తర్వాతకి ఫైనల్ మనము డిక్లరేషన్ అనేది రాస్తుంటామండి. డిక్లరేషన్ అనమాట. ఏం రాస్తాం ఇక్కడ అంటే హియర్ బై అబౌవ్ గివెన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ టోటల్లీ ట్రూ. అంటే ఇప్పటి వరకు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా నిజమైనటువంటిది. ఒకవేళ కనుక ఏదైనా కనుక ఫాల్స్గా రుజువైనట్లయితే దానికి లీగల్ యాక్షన్స్ కూడా నేను కట్టుబడి ఉంటానని చెబుతూ సిగ్నేచర్ చేయడం అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ డిక్లరేషన్ అన్నమాట. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రజెంట్ చేసిన తర్వాతకి ఫైనల్ మనకి ఇంకా లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పేజ్ లెఫ్ట్ సైడ్ మనకి ప్లేస్ అనేది రాయాలండి అండ్ ఆల్సో డేట్ అనేది కాన్సెప్ట్. ప్లేస్ అన్నప్పుడేమో మీరు ఉండేటువంటి ప్లేస్ రాసుకోండి. డేట్ అన్నప్పుడేమో ఆ రోజు ఉండేటువంటి డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ వేసుకుంటే సరిపోతుంది. మీరు అప్లై చేసే రోజు డేట్ ఉంటుందండి, ఆ రోజు డేట్ వేయాలి.
మీరు ఉండేటువంటి ప్లేస్ రాయాలి. ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పేజ్, లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేయండి. అండ్ రైట్ సైడ్ వచ్చేసేమో సిగ్నేచర్ ఉంటుంది అండ్ ఆల్సో నేమ్ ఉంటుంది. నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్ అంటే మీరు సిగ్నేచర్ చేయాలండి. అండ్ ఆల్సో నేమ్ అనేది కూడా బ్లాక్ లెటర్లో రాయాల్సి ఉంటుంది. కంప్లీట్గా క్యాపిటల్ లెటర్స్ అన్నమాట. కంప్లీట్గా క్యాపిటల్ లెటర్లో మీ యొక్క పేరు అనేది రాయాలి, సిగ్నేచర్ అనేటువంటి చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనము ఒక రెజ్యూమ్ అనేటువంటి ప్రిపేర్ చేయడానికి ఉపయోగించేటువంటి ఫార్మాట్ అండి. ఈ రకాల ఫార్మాట్స్ అనేది యూజ్ చేసుకుంటూ మనము సిస్టంలో మొత్తం టైప్ చేయించుకున్న తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. జనరల్ మీరు అప్లై చేసేటువంటి విధానం చెప్తున్నాను, లైఫ్ ఉపయోగపడేది. అప్పుడు కూడా ఇంట్లో జిరాక్స్ చేసి అప్పుడు అప్లై చేస్తుంది. కాకపోతే మనకి ఇప్పటివరకు ఇంటర్మీడియట్ సెకండరీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం ఈ యొక్క హెడ్డింగ్స్ గుర్తుంటే జనరల్గా మీ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. ఒకసారి మనం చూసుకుంటే పర్సనల్ ప్రొఫైల్ అండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్, కంప్యూటర్ స్కిల్స్ అండ్ టెక్నికల్ స్కిల్స్, హాబీస్, స్ట్రెంగ్త్, రిఫరెన్స్, ఎక్స్పెక్టెడ్ శాలరీ, experience, and finally declaration. In the left side of the place and date, the right side signature and name అనేది ప్రజెంట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా మనకి రెజ్యూమ్ అనేటువంటిది ప్రిపేర్ కావడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఈజీగా ఉండేటువంటి టాపిక్ అండి. ఇది చాలా ఈజీగా 4 మార్క్స్ అనేది ఎగ్జామినేషన్ తెచ్చుకోవచ్చు. మీరు టెక్స్ట్ బుక్ కొనండి, టెక్స్ట్ బుక్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఒకసారి కనుక క్లాస్ ముందు మీరు టెక్స్ట్ బుక్ కనుక అర్థం చేసినట్లయితే చాలా ఈజీగా మీరు నేర్చుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందండి. సో దిస్ ఈజ్ రెజ్యూమే అండ్ సి కరికులం వీటి అంటామండి. సో ఈ విధంగా మనకి టాపిక్ అనేది నేర్చుకోవచ్చండి. నెక్స్ట్ క్లాస్ డిస్కస్ అనేది టాపిక్ అండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.